అక్కడ విజయవాడలో. అతన్ని నన్ను జోడు చేసి, నాయన మీరు ఇదిగో అన్నం ప్యాకెట్ తీసుకెళ్ళి సాయంకాలం రావాలి, సాయంకాలం దాకా విజయవాడలో ఊరు మొత్తం తిప్పి అనౌన్స్మెంట్ చేసేసి రావాలి మీటింగ్కి అని చెప్పారు. అవునండి, నీకు ఉదయాన్నే వెళ్ళడం, సాయంకాలం వరకు కాలి నడకన ఆ రిక్షాలో యాంప్లిఫైర్ పెట్టుకుని ఆ చంటి నడిపిస్తూ ఉంటాడు. నేను వైర్ మాట తీసుకొని వెనకాల చేరి అనౌన్స్మెంట్ చేసుకుంటూ చిలువూరు తెనాలి, కొలకలూరు, చిలువూరు, అప్పుడు 97వ సంవత్సరం సంగతి నేను చెప్పేది. చిలువూరు, కొలకలూరు, తర్వాత తెనాలి ఇటువైపు, ఈ మన విజయవాడ వైపు, తర్వాత ఇటువైపు ఈ ఊర్లన్నీ కాలినడకన రోజు అదే పని. ఒకరోజు ఏం జరిగింది, పోలిహార పొట్లాలు కట్టించాడు ఆటోలో, అదేంటి ఆ రిక్షాలో పెట్టుకొని ఈ హైదరాబాద్ రూట్లో. నేను ఆటో అదేంది రిక్షాని అతను నడిపించుకుంటూ వస్తున్నాడు, నేను వెనకాల వైర్ పెట్టుకొని ఇది అనౌన్స్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. ఎక్కడ? ఇబ్రహీంపట్నం దగ్గర. విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం దాకా చెప్పుకుంటూ వచ్చాం. అటు నుంచి అది భవానీపురము, తర్వాత హెచ్పి కాలనీ, ఇప్పుడు కొంచెం అప్పుడు ఇండ్లు లేవు, ఇప్పుడు ఉన్నాయి. అటువైపు తర్వాత నల్లజారు 4 ఊర్లు ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ సాయంకాలం 4 గంటలకి నేను ఇబ్రహీంపట్నం దగ్గర రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అన్న హైదరాబాద్ వెళ్తున్నాడు కారులో. కలిసి వచ్చే కాలం వస్తే ఇట్టే ఉంటుంది వ్యవహారం. హైదరాబాద్ వెళ్తూ నేను వెనకాల వైరు పెట్టుకొని చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఆ చంటి అన్న అతను రిక్షా దోలుతున్నాడు, నా వెనక అన్న కారు ఉంది, నాకు తెలీదు. అంతా విన్నాడంట, అనౌన్స్మెంట్ అంతా విని పలకరించుకోకుండా క్రాస్ చేసుకుని వెళ్ళిపోయాడు. హైదరాబాద్ వెళ్ళి మీటింగ్ ముగించుకొని మరుసటి రోజు మళ్ళీ వస్తా ఉండవల్లి సెంటర్లో ఆగి అప్పుడున్న పాస్టర్ గారిని పిలిపించి, వాళ్ళకి రిక్షా ఇప్పించినావు కదా, అంత దూరం వాళ్ళు నడిచిపోయేటప్పుడు పిల్లలు మర్చిపోతున్నారు కానీ ఆటో మాట్లాడు. అప్పటికే వారం అయింది. ఎందుకు వచ్చింది తిప్పలు, మీకు అర్థమైందా? మరి అది మేము అక్కడి నుంచి చెక్కబడ్డాం. ఈరోజు ఈ తెల్ల బట్టలు వేసుకుని ఇక్కడ నిలబడి చిలక పలుకులు మాట్లాడట్లే, అక్కడి నుంచి చెక్కబడ్డాం. పడుకునేటప్పుడు కాలు మీద కాలేసి పడుకున్న దానికి 15 రోజులు పనిష్మెంటు. ముఖం మారిపోయింది, నల్లగా కమిలిపోయింది. ఆ మీటింగ్లు అయిన తర్వాత తీసుకొచ్చాడు మరలా అన్న శారదా కాలనీకి నన్ను. మరేంటి అనుకున్నారు? సుఖం చాలా డేంజర్ అండి, చాలా డేంజర్. అందుకే ఆయన దానికి తావిచ్చేవాడు కాదు. ఆయన మమ్మల్ని పెంచిన విధానంలో